హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం అమ్మమ్మల కాలం నాటి రోటి పచ్చడి, పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి చూస్తామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరందరూ తినే ఉంటారండి 90s కిడ్స్ అయితే. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి. ముందుగా రోట్లోకి వెల్లుల్లిపాయలు ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. జీలకర్ర ఒక స్పూన్ అంత జీలకర్ర వేసుకున్నా. కల్లుప్పు వేసుకున్నానండి. కొద్దిగా కల్లుప్పు వేస్తేనే ఇది మంచిగా టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి, ఇవి వేసుకుంటాం. ఒక 10 మిరపకాయలు తీసుకున్నాను, ఇవి బాగా ఇట్లా దంచుకుంటాము. ఇప్పుడు చింతపండు వేసుకుంటామండి. బాగా నానబెట్టున్నాను. ఒక అర నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళకి ఇంత సరిపోతుందండి. కారం తక్కువ తింటామనుకుంటే ఇంకొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు. మాకైతే స్పైసీగానే ఉండాలి ఇష్టము. బాగా ఇట్లా అంతా కలిసేలాగా మంచిగా ఇట్లా దంచుకున్నాము. ఇప్పుడు ఎర్రగడ్డ, ఒకటి పెద్ద ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నానండి, అది వేసేసుకున్నా. అప్పుడు అమ్మమ్మ వాళ్ళు అయితే ఇది కట్ కూడా చేయరండి, దాంట్లోనే వేసి దంచేవాళ్ళు. నేనైతే ఇప్పుడు కట్ చేసి వేస్తున్నాను. దాంట్లోనే వేసి దంచితే కానీ మంచిగా టేస్ట్ వస్తుంది కట్ చేయకుండా. చాలా ఈజీ అండి. మనకి స్టవ్ కూడా అక్కర్లేదు. మనకి మంచిగా ఇట్లా పెట్టుకొని హాల్లో పెట్టుకొని కానీ దంచి పచ్చడి చేసేసుకోవచ్చు. 5 నిమిషాల్లో అయిపోతుంది పచ్చడి కానీ చాలా టేస్టీగా. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి, అది కొద్దిగా ఒకసారి దంచుకుంటాం. మిక్స్ అయిపోతుంది బాగా. ఇట్లా దంచినామంటే రసము అంతా కలిసి బాగా టేస్ట్ వస్తుంది. రెడీ అయిపోయిందండి మనకి పచ్చిమిరపకాయల పచ్చడి. ఇది చూస్తే సింపుల్గా ఉంటుందండి, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు దంచుకొని తినచ్చండి, వేడివేడిగా అన్నం పెట్టుకొని. బాగా ఇట్లా చేసి ఇట్లా తిన్నామంటే అప్పుడు ముద్దలు పెట్టేవారండి మా అమ్మమ్మ వాళ్ళు. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఒక స్పూన్ అంతా పల్లి నూనె వేసానండి. పల్లి నూనె అయినా నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది స్పైస్ ఎక్కువ ఉంటుంది బాగా. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కానీ వేయించలేదు కాబట్టి బాగా స్పైసీగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా నూనె వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు కప్పులోకి తీసేసుకుంటాం. టేస్టీ పచ్చడి రెడీ అయిపోయిందండి. అన్నం కానీ తెచ్చేసుకున్నాను. ఇంక ఈ అన్నంలోకి పచ్చడి వేసి కలిపి తింటుంటే ఇంకా అసలు ఎట్లుంటుందో అండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది. మేము ఎప్పుడైనా నెలకు ఒకసారి 2 సార్లు చేసేసుకుంటాం ఈ పచ్చడి. చాలా ఇష్టం అండి. వీడియోకి చేయాలని చేసి పెట్టాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసి ఇట్లే దంచుతారండి, అది కానీ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కాకుండా ఆ ప్లేస్లో ఎండుమిరపకాయలు వేసి ఇట్లా దంచుకున్నా కానీ బాగుంటుంది పచ్చడి. కొద్దిగా ఉన్నా సరిపోతుందండి. ఇది బాగా ఒక ప్లేట్ అన్నం తినేస్తాము. నేనైతే ఈ రైస్తో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.